ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే చవితి. తులా రాశి వారికి పట్టబోయే రాజయోగం. బ్రహ్మంగారు చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం వల్ల తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. అంటే పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకున్న విధంగా ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు ఎక్కువగా విందు వినోదాల్లో కూడా ఈ మాసం పాల్గొంటారు. సహజంగా మనం తులారాశి వారిని గమనించినట్లయితే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడానికి రాశివారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే నిరంతరం కూడా కష్టపడుతూ తమ తర్వాతి తరాల వారికి ఏదో ఒకటి అందించాలనే భావన తులారాశి వారిలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. వీరు అధికంగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా వీరు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే ఖర్చులు చేయడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టే చేయి కింద ఉంటారు, కానీ ఎవరి దగ్గర ఆశించడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయం నుండి కూడా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసినట్లయితే ఆశ్చర్యపోక తప్పదు. రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మొదటగా ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఏవైతే వ్యాపారాలు అభివృద్ధి లేకుండా నిరుత్సాహ స్థితిలో ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయి. అలానే నష్టాల్లో నడిచేటువంటి వ్యాపారాలు కూడా ఈ సమయంలో అభివృద్ధిలోకి వెళ్ళడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆ రుణ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఆ రుణాలు ఉపయోగించి మీరు ఏవైతే వ్యాపారాలు ప్రారంభిస్తారో అవి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పరిశ్రమల పరంగా మీ యొక్క అభివృద్ధిని ఓర్వలేని మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి దొంగదారులు కూడా వెతుక్కునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమలపై నిరంతరం కూడా ఒక కన్ను వేస్తూ ఉండాలి. అలానే శత్రువులను కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి రెండూ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు అనుకున్నటువంటి టార్గెట్లు త్వరలోనే రీచ్ అవుతారు. మీకు ఎటువంటి భయాలు, సందేహాలు అవసరం లేదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా గురువులతోని, పెద్దలతోని అధిక సమయాన్ని కేటాయించి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని తమకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ప్రవేశాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఉద్యోగంలో దినదిన అభివృద్ధి ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీలు కూడా ఏర్పడతాయి. ఎంతో కాలంగా మీరు ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు అనుకూలమైన ప్రదేశాలు దొరకడం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు.
పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి తగిన గుర్తింపు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో చేసినటువంటి అప్పులన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. అయితే ఈ తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ బయట వ్యక్తుల వల్ల మీకు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. బయట వ్యక్తుల ప్రవేశం వల్ల కుటుంబంలో వివాదాలు ఉంటాయి. అలానే మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే దాన్ని తప్పుడుగా బయటకు ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు వివాహ విషయంలో కూడా అనుకున్న విధంగా మార్పులు ఉంటాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. ఇక రావు అనుకున్నటువంటి కాంట్రాక్టులు మళ్ళీ మీరు చేజెక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయస్తులకు దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు కూడా అన్ని విధాలా అనుకూలంగానే ఉండబోతుంది. అయితే తులారాశి వారు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక కారణాల వల్ల ఆ స్థిరాస్తులు కొనుగోలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ కొనుగోలు వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ మాసంలో నరదిష్టి నరఘోష ప్రభావం విపరీతంగా మీ మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. దీని నుండి బయటపడడం కొరకు తులారాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. దీని కొరకు అమావాస్య రోజు శనివారం రోజు స్నానం చేసే నీటిలో తప్పకుండా కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం, అలానే మీ యొక్క తల్లిగారి చేత అమావాస్య రోజు లేదా శనివారం రోజుల్లో దిష్టి ఏదైతే ఉందో దాన్ని తీపించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.